తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆయన సర్టిఫై చేసినట్టు. అట్లాగే అప్పుల గురించి మాట్లాడితే అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ కి ఆయన సర్టిఫై చేసినట్టు. అట్లాగే రాష్ట్రంలో పరిపాలన నాశనం అయిపోయింది, దుర్మార్గంగా జరుగుతోంది అన్న, అవినీతికి పాల్పడుతున్నారు, ఈ అవినీతి పరుల సంగతి తెలుస్తున్నప్పుడు మొన్న అక్కడ అమిత్ షా మాట్లాడాడు చూడండి, మేము వస్తే కక్కిస్తామని చెప్పేసి. అట్లాంటి స్టేట్మెంట్లు అన్నటువంటిది గనక జగన్ విషయంలో మాట్లాడితే అది తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. అంటే బీజేపీ క్యాడర్ కి అది గైడెన్స్ అవుతుంది. మోడీ ఇచ్చే స్పీచ్ అప్పుడు వైసీపీ క్యాడర్ కి షాకింగ్ పరిణామం అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. కానీ 2019 కంటే ముందు 14లో టైంలో వీళ్ళందరూ ఒకే వేదిక మీద ఉండి ఇచ్చిన అప్పుడు హామీలు, అమరావతి రాజధాని గురించి కానీ, ఈయన అప్పుడు మట్టి తీసుకురావడం నరేంద్ర మోడీ, ప్రజలకు ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఇప్పుడు వాటికి ఏం సమాధానం చెప్తారా? ఎక్కడ చేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా ఉంది, కదలలేదు. జగన్ వల్లనే ఏం చెప్తారు? ఏముంది, ఇప్పుడు రాజధాని అప్పుడు ఆ రోజున చెప్పలేదు ఆయన, మంచి ఢిల్లీని తలదన్నే రాజధాని అన్నట్టు. అది అమలు చేయనటువంటి చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టుకుని ఏం చేస్తారు? ఇప్పుడు కూడా మళ్ళీ అదే హామీ ఇస్తారు. అమరావతిని ఆమోదించింది ఆయన అప్పుడు కాదు కదా, ఎలక్షన్ అప్పుడు కాదు, కాబట్టి ఇప్పుడు కూడా ఏమంటారు, మంచి రాజధాని అట్లాగా అమరావతి అనే ముక్క మోడీ నోట్లో నుంచి వస్తుందా? అంటే వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది చెప్పాలి కదా. బీజేపీ స్టాండ్ ఏంటి, రాజధాని